My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అంటే రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. మరి ఈ రోజు చాలా మంది పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ మైడియో పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. మరి మైడియో పిఎంసిలో విత్ ఫోటోతో కనుక వాళ్ళకి సర్ప్రైజ్ విషెస్ తెలియచేయాలి అనుకుంటే కనుక నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకి కాల్ చేసి ఆర్ వాట్సాప్ చేసి ఫుల్ డీటెయిల్స్ మీరు కనుక్కోగలరు. నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402. ఈ నెంబర్లకు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోగలరు. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి. ఎవరెవరు ఉన్నాయో చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ నవదీప్. ఈరోజు చాలా మంది బర్త్డేస్ పెళ్లి రోజులు కూడా ఉన్నాయి. అందులో మనకొచ్చిన లిస్ట్లో బర్త్డే ఎవరితుందో చూసేద్దాం. నవదీప్ పల్లపోలు ఒక భారతీయ మరియు టెలివిజన్ నటుడు. అతను ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరియు తమిళ చలనచిత్రాల్లో కూడా కనిపించడం జరుగుతోంది. అతను 2004లో దేశభక్తి స్పోర్ట్స్ డ్రామా జైతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి అండ్ చందమామ, ఆర్య వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరుని తెచ్చుకోవడం జరిగింది. సో నవదీప్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నవదీప్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీయెస్ట్ బర్త్డే నవదీప్. మరి నెక్స్ట్ బర్త్డే ఎవరిదో చూసేద్దాం. ధ్యానం ఓ అనిర్వచనీయమైన ఆత్మ సాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతూ ధ్యాన ప్రపంచంలోకి వచ్చి ధ్యాన విజ్ఞాన సముపార్జనతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహాముని బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు. ఈ క్రమంలో పత్రిజీతో కలిసి అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు నిర్వహించిన ఆయన తన సేవలకు గాను ధ్యానరత్న బ్రహ్మర్షి పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సేవాదల్ కన్వీనర్గా, సేవాదల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నెరపిన ఆయన ధ్యాన మహాచక్రం ఆహ్వానితుల్లో ఒకరిగా వెలుగొందారు. ఇలా అనేక విభాగాలలో సేవలందిస్తూ ప్రస్తుతం పిఎంసి సలహాదారులుగా బాధ్యతలను నెరుపుతూ తన ఆత్మ జ్ఞానాన్ని పిఎంసి ద్వారా అందరికీ పంచుతున్న గొప్ప యోగి బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పిఎంసి ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి జక్క రాఘవరావు గారికి బర్త్డే విషెస్. జక్క రాఘవరావు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీయెస్ట్ బర్త్డే జక్క రాఘవరావు గారు. ఇప్పుడు కాలర్ని తీసుకుందాం. హలో 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 అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? నా పేరు జయశ్రీ మేడం. జయశ్రీ గారు, ఎస్, నాకు తెలుసు. ఇంతకు ముందు మై డియర్ పిఎంసి కాల్ చేసేవాళ్ళు కదా, హలో పిఎంసి కూడా అప్పుడప్పుడు. అవును మేడం. అజయశ్రీనేనా? అవును మేడం. ఈ రోజు ఎవరికైనా బర్త్డేస్ పెళ్లి రోజులు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఉన్నాయా? ఉంది మేడం. ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఈ రోజు పుట్టినరోజు ఎవరిదో చెప్పనా? ఇప్పటి వరకు ఎవరి పుట్టినరోజు చెప్పనా? హలో, చెప్పండి మేడం. ఈ రోజు జక్క రాఘవరావు గారి బర్త్డే. ఓకే మేడం. వాళ్ళకి అందరికీ మేడం. మీరు జక్క రాఘవరావు గారితో పరిచయం ఉందా మీకు? ఆయన క్లాసెస్ వింటూ ఉంటారా? తెలుసు కానీ సార్ పేరు తెలుసు అంతే. ఓకే, ఆయన క్లాసెస్ ఎప్పుడైనా విన్నారా? హలో మేడం, ఆయన క్లాసెస్ ఎప్పుడైనా విన్నారా? వినలేదు మేడం. అయ్యో, వినలేదా? ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారండి. సో వీళ్ళ క్లాసెస్ వినండి, మీకు సూపర్గా అనిపిస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి జయశ్రీ గారి తరపు నుంచి మన తరపు నుంచి బెస్ట్ విషెస్.
అండ్ ఈరోజు నవదీప్ గారి బర్త్డే కూడా. మీరు మూవీస్ చూస్తూ ఉంటారా? తక్కువ మేడం, చూద్దాం. తక్కువ ఎందుకు? ఎక్కువ సాంగ్స్ వింటాను మేడం. సాంగ్సే వింటారు. ఆర్య మూవీ తెలుసా? ఆర్య బన్నీ, చూడలేదు మేడం ఆర్య మూవీ. బన్నీ, కాజల్ చూడలేదు మేడం ఆర్య మూవీ. చూడలేదా? చందమామ మూవీ తెలుసా? వచ్చిన మూవీస్ చూసా. చందమామ మూవీ తెలుసా? చందమామ మూవీ. ఏ చందమామ? పాత చందమామ కాదు, న్యూ చందమామ. ఇప్పుడు చూసాను మేడం. కాజల్ ఉంది కదా ఆ మూవీలో. ఇద్దరు హీరోస్ ఉంటారు కదా, అందులో ఒక హీరో పిల్లి కళ్ళు వేసుకుని ఉంటాడు అని అంటూ ఉంటారు కదా, ఆ హీరో బర్త్డే ఈరోజు కూడా. ఎందుకు వచ్చింది మేడం పాటలు వినేదానికి? ఇవన్నీ అవసరమా అంటావా? ఏం లేదా? ఓకే, సో వాళ్ళిద్దరికి మనం విషెస్ చెప్పేద్దాం. నువ్వు చెప్పు ఫస్ట్. ఓకే, నవదీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి జక్క రాఘవరావు గారికి? జక్క రాఘవరావు గారికి, అలాగే సత్యవాణి మేడం కి, ఓకే, ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ జయశ్రీ తరపు నుండి బెస్ట్ విషెస్. అంతేనా? అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండాలి, సరేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. పిఎంసికి విశేష సేవలు అందించిన సత్యవాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సత్యవాణి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బంధుమిత్రుల తరపు నుండి, కుటుంబ సభ్యుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరింత మందికి విషెస్ తెలియజేద్దాం. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో అండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? నేను విజయశ్రీ, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. విజయ? యా, yes. ఓకే, విజయశ్రీ, నైస్ నేమ్, బాగుంది. మిమ్మల్ని విజయ అని పిలవచ్చు, శ్రీ అని కూడా పిలవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు విజయ గారు? నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అండి. నేను మొన్న కూడా కాల్ చేశాను. ఓకే ఓకే, విజయ గారు మీరా? వావ్, సూపర్. నేను పేరు మర్చిపోయాను. మీరు ఎప్పుడైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నారో అప్పుడు గుర్తొచ్చేసింది. అవునండి. ఈ రోజు స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. బర్త్డే కదండి, సో అది నాకు తెలిసింది. ఓకే, మనస్ఫూర్తిగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదామని మీ ఛానల్ ద్వారా ఫోన్ చేస్తున్నాను. గ్రేట్ గ్రేట్, చెప్పండి. ఫస్ట్ విషెస్ చెప్పండి, తర్వాత మీ స్కూల్లో సెలబ్రేషన్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతున్నాయో అది కూడా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు జక్క రాఘవరావు సార్. సో చాలా ఇన్స్పిరేషన్ మాకు సార్ అంటే. సో ఆయన బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. జక్క పద్మ గారి కూడా బుక్స్ కూడా చదువుతూ ఉంటామండి. లలిత సహస్రనామం గురించి చక్కగా విశ్లేషణ ఇచ్చారు కదా. సో నేను కూడా ఆ బుక్ ద్వారా 10 మందికి చెప్తున్నాను లలిత యొక్క వైభవం గురించి. ఓకే, అదండి. ఆయన క్లాసెస్ వింటూ ఉంటారా? వింటుంటామండి. జక్క పద్మ గారిది సార్ది కూడా వింటుంటాం. ఓకే ఓకే. సో విజయ గారి తరపు నుండి జక్క రాఘవరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, గణతంత్ర దినోత్సవం స్కూల్లో ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? యాజ్ యూజువల్ అండి, ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది, పిల్లలందరికీ కార్డ్ ప్రిపరేషన్ ఉంటుంది రిపబ్లిక్ డే గురించి, ఇంకా స్పీచ్ ఇస్తారు, పిల్లల ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, ఇవన్నీ యాజ్ యూజువల్ గా జరుగుతాయండి ఎవ్రీ ఇయర్. ఓకే, అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఇస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. ఇవాళ కూడా చేస్తాము. ఓకే, హాఫ్ డే చక్కగా. కానీ టీచర్స్ మాత్రం ఈవినింగ్ వరకు ఉండాలి కదా? టీచర్స్ మాత్రం ఉంటామండి, కిడ్స్ మాత్రం వెళ్ళిపోతారు. టీచర్స్ కి అది గవర్నమెంట్ టీచర్స్ కి ఓకే, ప్రైవేట్ టీచర్స్ కి ఇదే కదా ప్రాబ్లం అసలు. అవునండి, హాలిడే వస్తే వర్క్ ఎక్స్ట్రా ఉంటాయి. బట్ వీఆర్ ఎంజాయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. అదే కదా మనకి మెడిటేషన్ నేర్పించింది. అవును, చక్కగా పిల్లల చేత ఫ్లాగ్స్ తయారు చేయించడం ముందు నుంచే బాగుంటది కదా. స్కూల్ మొత్తం డెకరేట్ చేయడం, ఏ వర్క్ చేసినా ఎంజాయ్ చేస్తూ మైండ్ఫుల్ గా చేస్తున్నాము ఈ మెడిటేషన్ ద్వారా. సో అందరికి అదే చెప్తున్నాం కూడా. గ్రేట్ గ్రేట్ అండి. రైట్ విజయ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేయండి.
అండ్ రెగ్యులర్గా పిఎంసీలో వచ్చే కార్యక్రమాలను కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు జక్క రాఘవరావు గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తారు. చాలా మంచి విషయం. ఇలాగైతే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ విషెస్ ఎవరిదుందో చూసేద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందించిన రాధారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. రాధారాణి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిదుందో చూసేద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందించిన వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. వెంకటేశ్వరరావు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు అండ్ బంధుమిత్రులు అండ్ మై డియర్ పిఎంసీ తరపు నుండి కూడా మీకు బెస్ట్ విషెస్. హ్యాపీయెస్ట్ బర్త్డే వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ విషెస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న విజయవాడకు చెందిన మేడా నాగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. ఎస్, నాగరాజు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న వరంగల్ కి చెందిన టంగుటూరి శారద గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు మరియు పిఎంసీ ట్రస్ట్. సో శారద గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న రెండవ పెళ్లి రోజు జరుపుకుంటున్న గుర్రాల సంతోష్ రెడ్డి, గుర్రాల రచన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు పేరెంట్స్ గుర్రాల జనార్దన్ రెడ్డి గారు, గుర్రాల కృష్ణకుమారి రెడ్డి గారు అండ్ సాయి కృష్ణారెడ్డి, లక్ష్మి అపూర్వ రెడ్డి మరియు బంధుమిత్రులు మరియు పిఎంసీ. సంతోష్ రెడ్డి గారు, రచన గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ విషెస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న వైజాగ్ కి చెందిన కొసరాజు హర్షిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. హర్షిత గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ద పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈరోజు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, లేదంటే షష్ఠి పూర్తి జరుపుకుంటున్నారో, లేదంటే పిరమిడ్ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో, ఎవరైతే అకేషన్స్ ని హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. మై డియర్ పిఎంసీ తరపు నుండి మీరు కూడా సర్ప్రైజింగ్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్లను అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ఈ నెంబర్లకి కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు మీ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పగలరు అనమాట. సో ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి పిఎంసీ ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారు, తెలుగులో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ ఉంటారు. కాబట్టి సో మనం రిపబ్లిక్ డే గురించి కొంచెం మాట్లాడుకుంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా పాలన అనేది ఒక విధంగా ఉండేదన్నమాట. దాన్ని రాజ్యాంగబద్ధంగా చేసుకుని అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26, 1950 నుంచి 49 నవంబర్లో యాక్చువల్గా రాజ్యాంగంని రూపొందించడం జరిగిందనమాట. అది అంటే ప్రజలకి రాజ్యాంగపరంగా ఎలా పరిపాలించాలి, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి హక్కులు కల్పించాలి అనేది రాజ్యాంగంలో సవరణలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని రూపుదిద్దడం జరిగిందనమాట. సో అది ప్రజల్లోకి ఎప్పుడు తీసుకువెళ్లారు అంటే జనవరి 26న అమలు పరచడం జరిగిందనమాట. సో ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే మనం మరి పరిపాలించబడాలి ఎన్నుకున్న నాయకుల చేత. మరి ఎలా పరిపాలించబడాలి, ఏ విధంగా పరిపాలించబడాలి అనేది రాజ్యాంగం ఆర్టికల్స్లో కూడా ఉంటుందన్నమాట. సో రాజ్యాంగం ఏ విధంగా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మన హక్కుల్ని కాపాడుకోవాలి, మనం ఏ విధంగా అంటే స్వేచ్ఛ హక్కులు ఉంటాయి,
సమానత్వపు హక్కు ఉంటుంది, లేకపోతే మనకి మాట్లాడే హక్కు ఉంటుంది. సో ఈ హక్కుల్ని అన్నిటిని ఉపయోగించుకుంటూ స్వేచ్ఛగా జీవించగలిగే హక్కు భరత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ హక్కుల్ని మనకి కల్పించేదే రాజ్యాంగం అనమాట. సో ఇది అమల్లోకి వచ్చిన రోజుగా 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. సో దీని వెనుక ఉన్న ఎందుకు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము అనే దానికి రీజన్ ఇదనమాట. జనరల్గా మనకి జరుపుకుంటున్నాం, స్కూల్కి వెళ్తున్నాం అంటే చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు, అక్కడ ఫ్లాగ్ హైస్టింగ్ చేస్తారు, చాక్లెట్లు పంచిపెట్టేస్తారు, ఇదే ఆలోచనలో చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అంటే మనం అప్పుడు చదువుకున్నాం కాబట్టి అప్పుడు మనకి తెలుస్తుంది, మనం బిజీ లైఫ్లో పడేసి కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి అంటే దేశానికి సంబంధించి, ఇండిపెండెన్స్కి సంబంధించి మనం ఎప్పుడు మనం ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఎంతోమంది యొక్క స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఉండడం వల్లే మనం ఈరోజు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం వాటి గురించి చదువుకోవటం కానీ తెలుసుకోవటం కానీ ఖచ్చితంగా చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్లో అంటే జనవరి 26 కానివ్వండి, ఆగస్టు 15 కానివ్వండి, గాంధీ జయంతి కానివ్వండి, అంబేద్కర్ జయంతి కానివ్వండి, ఇలా మహానుభావుల జయంతి లేకపోతే ఇట్లా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మన టైంలోంచి కొంత టైం మనకి అంటే అసలు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరు ఏ విధంగా ఫైట్ చేశారు, లేకపోతే ఎవరు ఎటువంటి సత్యాగ్రహాలు చేశారు, అందులో అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది త్యాగం వల్ల మనం ఈరోజు ఇంత హ్యాపీగా జీవిస్తున్నాం అనేది తెలుసుకుంటే ఓకే, మనకి మన చరిత్ర గురించి తెలుసుకుని నలుగురికి చెప్పడం కూడా మనం ఎంతో కొంత ఇది కూడా ఒక రకమైన సేవే అనమాట. ఎందుకంటే మన గురించి మనం ఎలా ఆలోచించాలో, మన దేశం గురించి కూడా మనం అలా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కానివ్వండి, స్పెషల్ అకేషన్ డేస్లో అయినా సరే ఖచ్చితంగా కాసేపు మన దేశం గురించి, మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతా యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఎక్కువ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫోన్ ఇలా చేతిలో ఇలా నొక్కేస్తే చాలు, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం సేపు అయినా సరే ఎంతో కొంత చరిత్ర గురించి తెలుసుకోవడానికి టైం కేటాయిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. మరి ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.